ఒక సోలో అండి, మాస్టారు పాడింది ఇది. ఆ, ఇది ఒక త్యాగరాయ కృతి అండి, చలమేలర సాకేతరామ అనేది. సో దీనిది మార్గ హిందోళం అని రాగం పేరండి ఇది. సో ఇది కరహర ప్రియ అని ఒక మేళకర్త రాగం తాలూకా జన్య రాగం అనమాట. అంటే కరహర ప్రియలో మనకి తెలిసి సంగీత సాహిత్య సమలంకృతే, ఆ, ఆ, స్వాతి కిరణం, స్వాతి కిరణం ఆ రాగం. స్వాధ్యాయం. సో దాంట్లో నుంచి జన్య రాగం అన్నమాట, మార్గ హిందోళం అని. కర్ణాటిక్ మ్యూజిక్ లో ఎక్కువ మంది పాడుతుంటారు కూడా త్యాగరాయ కృతి. ప్రయత్నిస్తానండి. అలాగే సార్. ఆ ఆ ఆ చలమేలరా సాకేతరామా, చలమేలరా సాకేతరామ, చలమేలరా సాకేతరామ, చలమేలరా సాకేతరామ, చలమేలరా. ఆ వలచి భక్తి మార్గము తోన నిన్ను, ఓ వలచి భక్తి మార్గము తోను నిన్ను, వలచి భక్తి మార్గము తోను నిన్ను, వలచి భక్తి మార్గము తోను నిన్ను వర్ణించుచున్నాన నేను, వర్ణించుచున్నాన నేను. చలమేలరా సాకేతరామ, చలమేలరా. ఆ ఎందు బోవుదు ఏమి సేతు నేను, ఎందు బోవుదు ఏమి సేతు నేను, ఎందు బోవుదు ఏమి సేతు నేను. ఏ చోటని మొర పెట్టుకోను, ఎందు బోవుదు ఏమి సేతు నేను. ఏ చోటని మొరబెట్టుకోను, తందనాలలో ప్రొద్దు పోవనేలా. ఆ తందనాలలో ప్రొద్దు పోవనేల, తందనాలలో ప్రొద్దు పోవనేల. తాళజాలరా త్యాగరాజనూత, తాళజాలరా త్యాగరాజనూత, చలమేలరా సాకేతరామ, చలమేలరా సాకేతరామ, చలమేలరా సాకేతరామ, చలమేలరా. ఆ ఆ ధన్యవాదాలు సార్.
చాలా చాలా బాగుంది సార్. అద్భుతం సార్, నిజంగా చాలా బాగా, చాలా చాలా బాగుంది. బాగా అనిపించింది మీరు పాడుతుంటే. నేను థ్యాంక్ యూ ఈ సో రో మచ్. ఈ రోజే సార్ నేను ఈ ఈ పాట ఘంటసాల గారు పాడంగా విన్నాను. ఈ ఆహా. రోజే విన్నాను. అవునా? చాలా చాలా బాగుంది. మీరు పాడటం చాలా బాగుంది సార్. అది ధన్యవాదాలు సార్. చాలా సంతోషం. ఇంకోటి సార్, ఘంటసాల గారు ఇలాంటి పాటలు ఇప్పుడు వాతాపి గణపతి మెజ్జే అలాంటివి తీసుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు విలంబిత్, మధ్య గతి, తర్వాత ధృత్, ఈ మూడు ఉంటాయి కదా. జనరల్లీ వాళ్ళు ఏదో మధ్యగతిలో పాడతారని నేను అనుకుంటున్నాను, లేకపోతే విలంబితిలో పాడతారు. కానీ ఘంటసాల గారు ధృతిలో పాడుతున్నారు. ఇప్పుడు అది వాతాపి గణపతి గతింపు వాతాపి గణపతింపజే తీసుకుంటే ఎంత ఫాస్ట్ గా ఉంటుంది. అలాగే చలమేలరా సాకేతరామ కూడా ఫాస్ట్ గా ఉంటుందని నేను అనుకోవడం. ఇప్పుడు మీరు పాడిన దానికన్నా కూడా ఇంకొంచెం ఫాస్ట్ గా ఉందేమో అనిపిస్తుంది. కరెక్ట్ చెప్పాలి. అంటే వాతాపి గణపతి మధ్యలో మధ్యమ సాహిత్యం అని అక్కడ స్పీడ్ వస్తుంది. అంటే ఇప్పుడు మీకు స్లోగా వెళ్తుంటుంది, మధ్యలో కరాంబుజ పాస బీజాపూరం అది మధ్యమ, అక్కడ గతి పెరుగుతుంది కొంచెం. ముందునేమో స్లోగా ఉంటుంది, భూతాది సంసేవిత చరణము అన్నప్పుడు మామూలుగా స్లోగా ఉంటుంది. కానీ ఈ లైన్లు వచ్చిన మధ్యమ సాహిత్యం అనమాట. కరాంబుజ పాస బీజాపూరం కలుష విదూరం భూతాకారం, అది కొంచెం ఫాస్ట్ గా వస్తుంది. మీరు అంటే ఈ పాట గురించి చెప్పారు కాబట్టి దీంట్లో ఇంకొక ముఖ్యమైన ఇదేంటంటే కొన్ని స్వల్ప వేరియేషన్స్ అన్నమాట. అంటే ముత్తుస్వామి దీక్షితారి గారి కీర్తన ఇది, కర్ణాటక మ్యూజిక్లో హంసధ్వనిలో చేసింది. ఇందులోని నిఖిల చంద్ర ఖండం అని నిఖిల అని ఉంటుంది, కానీ ఒరిజినల్ దాంట్లో నిటల అన్నమాట. నిటల, అలాగే ఇంకొక పదం కూడా ఉన్నది. సో స్వల్ప వేరియేషన్స్ మనకి కనిపిస్తాయి అలాగా. అంటే సినిమాకి అడాప్ట్ చేసినప్పుడు బహుశా అంటే సముద్రాలు గారు అడాప్ట్ చేశారో అట్లాగా మొత్తానికి వాటిలోని కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మాస్టారు ఆయనకున్న ప్రతిభ పూర్తిగా చూపించాలంటే సంగతులు ఇంకా ఎక్కువ వేయచ్చును. కానీ ఏంటంటే సినిమా దీనికి వచ్చేప్పటికి 3 నిమిషాల్లోకి సరిగ్గా ఫిట్ అయ్యేటట్టుగా ఉండాలి, లేకపోతే అలా చెప్తారు. ఇప్పుడు అలాగే సేమ్ మీకు దీంట్లో మలయ మార్తంలో మా కామవర్ధన్లో ఆయన పాడింది దినకర శుభకర, అది కూడా ఏంటంటే ఆయన కలకత్తాలోనే ఇక్కడ పాడినప్పుడు దాంట్లోని ఎక్కువ సాంకేతికత ఉన్న కూడా అందులో కొన్ని పాడారు ఆయన. అంటే మనం అది వింటే మనకి తెలుస్తుంది ఒక ఎక్స్ట్రా చరణం ఉన్నది. అదే కాకుండా సంగతులు కూడా, అంటే అందులోని సకల భువన శుభకారణ కిరణ మౌని రాజ పరిపూజిత చరణ నీరజాత ముఖ శోభన కారణ దినకర శుభకర, ఇది ఎక్స్ట్రా చరణం అనమాట. అంటే సాధారణంగా అంటే సినిమా దీనికి వచ్చేటప్పటికి 3 నిమిషాల్లోనే ఫిట్ చేయాలి అనేసి ఆ పరిధి నిర్ణయించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే లిమిటేషన్స్. అలాగే అంటే చలమేలర దాంట్లో కూడా ఏంటంటే అంటే ఒరిజినల్ మాస్టర్ దాంట్లో కన్నా నేను 1-2 కొద్దిగా ఎక్కువ గమకాలు అందులో వేసాను నేను. అంటే మనం నేర్చుకున్నప్పుడు ఏంటంటే మనం ఎక్కువ గమకాల్ని పాడితే మనకు ఆ సంతృప్తి కలుగుతుంది. కానీ దాన్ని మనం ట్రాక్లో పాడినప్పుడు ఏంటంటే ఎలా ఉన్నది అలా ఎగ్జాక్ట్గా పాడవలసి వస్తుంది. అందువల్ల ఏంటంటే ప్రెసిషన్ అనేది చాలా ఎక్కువ అవసరం. కానీ బయట పాడేటప్పుడు ఏంటంటే మనం తాళం వేసుకుంటూ పాడితే ఏంటంటే మన స్వాతంత్రానికి మనం ఉపయోగించుకొని మనం దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయడం కానీ రిపిటేషన్స్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. సో అది అంటే సినీ సంగీతం ఉన్నప్పుడు కర్ణాటక సంగీతం దానికి వ్యత్యాసాలు అనమాట. మీరు చెప్పినట్టుగా అలాగే శ్రీనివాస్ గారు మధ్యమ సాహిత్యం ఎప్పుడైతే ఉందంటో అక్కడ స్పీడ్ పెరుగుతుంది, సాధారణంగా అలాంటివి వాడుతుంటారు అనమాట. సో అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.